హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్ట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీ. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు పోకో కంపెనీ వాళ్ళు రీసెంట్గానే మన ఇండియాలో లాంచ్ చేసిన పోకో F3 GT గేమింగ్ మొబైల్ని అన్బాక్సింగ్ చేసి దీనికి సంబంధించిన నా ఇనిషియల్ ఇంప్రెషన్స్ని షేర్ చేస్తాను. ఇది రీటైల్ యూనిట్. ఫ్లిప్కార్ట్లో నేను 25,000 రూపాయలు పెట్టి కొన్నది. 6GB ప్లస్ 128GB వేరియంట్. అఫ్కోర్స్ ఒరిజినల్ ప్రైస్ 26,000 రూపాయలు. ఐసిఐసి కార్డు ఉందనుకోండి, మీకు ఒక 1000 రూపాయలు డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు కదా ఫస్ట్ సేల్లో. సో నేను అలాగే కొన్నాను. ఈరోజు మనం దీన్ని అన్బాక్సింగ్ చేసి ఈ 25,000 రూపాయల బడ్జెట్లో ఈ ఫోన్ తీసుకోవచ్చా లేదా, అలాగే దీంట్లో బిల్డ్ క్వాలిటీ ఎలా ఉంది, డిజైన్ ఎలా ఉంది, కెమెరాలు ఎలా ఉన్నాయి, యూఐ ఎలా ఉంది, ఇవన్నీ ఈరోజు నేను మీకు షేర్ చేస్తాను. ఇక ఒకసారి ఎవరైతే ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో కింద ఒక సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాని మీద ట్యాప్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే దాని పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, దాని మీద ఒక ట్యాప్ చేయండి. నేను కొత్త వీడియో అప్లోడ్ చేస్తే వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇప్పుడు మనం ఈ బాక్స్ ఓపెన్ చేసి బాక్స్ లోపల కంటెంట్ ఏమేమి ఉంటుందో ఒకసారి చూద్దాం. బాక్స్ పైన మీకు పోకో F3 GT అని రాస్తుంది, అలాగే 5G అని ఉంది. దీంట్లో 2 బ్యాండ్స్ మాత్రమే సపోర్ట్ చేస్తాయి, N77, 78 అండ్ మేడ్ ఇన్ ఇండియా అని రాస్తుంది. అఫ్కోర్స్ మీకు తెలిసిందే, ఇది అసెంబుల్డ్ ఇన్ ఇండియా. అండ్ ఇటువైపు మీకు దీనికి సంబంధించిన మొత్తం ప్యాకేజ్ కాంటెంట్స్, ప్రైజ్ ఇవన్నీ ఇక్కడ మెన్షన్ చేస్తుంది. అండ్ సార్ వాల్యూ కూడా ఇక్కడ మెన్షన్ చేస్తుంది. సార్ వాల్యూ మీకు హెడ్కి 0.815 వాట్స్ పర్ కేజీ ఉంది, అలాగే బాడీకి 0.485 వాట్స్ పర్ కేజీ ఉంది. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రకారం మనకి ఇది 1.6 కంటే బిలో ఉండాలి. యాజ్ పర్ ది స్టాండర్డ్సే మెయింటైన్ చేశారు. రెండు కలిపి కాదు, ఇండివిజువల్గా 1.6 కంటే బిలో ఉండాలి. యాజ్ పర్ ది స్టాండర్డ్స్ వీళ్ళు మెయింటైన్ చేశారు. బ్యాక్ సైడ్ దీనికి సంబంధించి కొన్ని టెక్నికల్ డీటెయిల్స్ ఉన్నాయి. డైమెన్సిటీ 1200 ప్రాసెసర్ అని, అలాగే స్మార్ట్ AMOLED స్క్రీన్ అని రాస్తుంది. ఫుల్ HD ప్లస్, వీళ్ళు టర్బో AMOLED అని చెప్తున్నారు. ఏదైనా OLED స్క్రీనే, కాకపోతే కొంచెం చిన్న చిన్న డిఫరెన్సెస్ అనేవి ఉంటాయి. అంటే ఇది 10-bit డిస్ప్లే. దీంట్లో ఒక మేజర్ కీ పాయింట్ ఏంటంటే ఈ డిస్ప్లే వీళ్ళు వాడింది 10-bit టెక్నాలజీది. కొంచెం బెటర్గా ఉంటుంది వెన్ కంపేర్ విత్ రెగ్యులర్ 8-bit టెక్నాలజీతో ఉన్న డిస్ప్లేలతో కంపేర్ చేసుకుంటే. అండ్ డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ విత్ డాల్బీ అట్మాస్ అని రాస్తుంది. 67 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ అయితే దీంట్లో వీళ్ళు బండిల్ చేశారని వీళ్ళు ఇక్కడ రాశారు. నేను తీసుకుంది గన్ మెటల్ సిల్వర్ 6GB ప్లస్ 128GB వేరియంట్ అనమాట. ఇక బాక్స్ ఓపెన్ చేస్తే బాక్స్ లోపల మీకు ఒక యూజర్ మాన్యువల్ ఉంటుంది, ప్లస్ మీకు ఒక సిమ్ ఎజెక్టర్ పిన్ ఉంటుంది. అండ్ దీంట్లో మీకు Type-C to 3.5mm సంబంధించిన ఒక డాంగుల్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో గుడ్ థింగ్ ఏంటంటే షామీ ఫోన్స్లో మీకు ఈ డాంగుల్ అయితే సపరేట్గా వీళ్ళు బాక్స్లోనే ఇస్తారు. సో వెన్ కంపేర్డ్ విత్ అదర్స్ అనమాట. అండ్ దీంట్లో ఒక TPU కేస్ కూడా ఉంటుంది. అండ్ లోపల మీకు ఫైనల్గా ఫోన్ ఉంటుంది. ఫోన్ కొంచెం పక్కకు పెడదాం. లోపల మీకు 67 వాట్స్ ఛార్జర్ ఉంటుంది, అలాగే ఒక Type-C కేబుల్ ఉంటుంది. ఈ Type-C కేబుల్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, ఎల్ షేప్లో కట్ చేసి ఉంటుంది. అలాగే దీని బిల్డ్ క్వాలిటీ కూడా చాలా సాలిడ్గా, చాలా మందంగా ఇచ్చారు. అండ్ ఇది ఎల్ షేప్డ్ కేబుల్ అనమాట. గేమ్ ఆడుతున్నప్పుడు మీకు ఇది కొంచెం యూజ్ అవుతుంది అనమాట. సో ఇవన్నీ మనం పక్క పెట్టి ఫోన్ ఎలా ఉంటుందో చూద్దాం. ఫోన్ మీకు ఇది గన్ మెటల్ సిల్వర్ కలర్ వేరియంట్ అనమాట. దీంట్లో ఇంకొక కలర్ కూడా ఉంటుంది, ప్రెడేటర్ బ్లాక్ అని చెప్పి. సో బ్లాక్ కలర్తో కంపేర్ చేస్తే నాకు ఎందుకో సిల్వర్ కొంచెం బెటర్ అనిపించింది, అందుకే నేను ఈ సిల్వర్ కలర్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. డిజైన్ మాత్రం చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇటువైపు మీకు వేవ్స్ లాగా కట్ అయి ఉంటుంది. అలాగే బ్యాక్ సైడ్ మధ్యలో మీకు పోకో బ్రాండింగ్ ఉంటుంది. అలాగే ఇక్కడ మీకు 3 కెమెరాలు ఉంటాయి. ఆ కెమెరా చుట్టూ మెటల్ కట్అవుట్ అయితే ఉంటుంది, మెటల్ సపోర్టింగ్ ఉంటుంది. అండ్ ఒక ఫ్లాష్ సింబల్ ఉంటుంది. ఇది మీకు LED అయితే బింక్లో అవుతుంది వెన్ నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు కావచ్చు. రకరకాల ఫంక్షన్స్ ఉంటాయి, దీన్ని మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ మీ కెమెరాకి చుట్టూ కూడా LEDs ఉంటాయి. ఆ LEDs అనేది మీకు నోటిఫికేషన్ వచ్చినప్పుడు కానీ, గేమ్ ఆడుతున్నప్పుడు కానీ రకరకాల కండిషన్స్లో మీరు మార్చుకోవచ్చు. ఇది సెట్టింగ్స్లో ఒక ఆప్షన్ ఉంటుంది, దాన్ని మీరు మార్చుకోవచ్చు. అండ్ సైడ్కి మీకు పవర్ బటన్ ప్లస్ టచ్ కంట్రోల్ అనమాట. అంటే మీకు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇది. అండ్ ఇది చాలా ఫాస్ట్గా ఉంటుంది. అండ్ మీకు అల్టిమేట్గా ఈ ఫోన్లో ఇంకొక మేజర్ కీ పాయింట్ ఈ గేమింగ్ ట్రిగ్గర్స్. ఈ గేమింగ్ ట్రిగ్గర్స్ అనేవి బటన్స్ టైప్ అనమాట. మీరు ఇలా ఒకసారి ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా గేమింగ్ ట్రిగ్గర్స్ అనేవి ఓపెన్ అయిపోతాయి. మళ్ళీ ఇలా అంటే క్లోజ్ అయిపోతాయి, మళ్ళీ ఇలా అంటే ఓపెన్ అవుతాయి. గేమ్ ఆడుతున్నప్పుడు మీకు చాలా కన్వీనియంట్గా ఉంటాయి. అండ్ మీకు దీంట్లో మొత్తం 2 మైకులు తీసుకొచ్చారు, 3 మైకులు తీసుకొచ్చారు. ఒకటి ఇక్కడ ఉంటుంది, పైన ఇంకొకటి ఉంటుంది సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైకు. అండ్ బాటమ్ సైడ్ ఇంకొక మైక్ ఉంటుంది, ఇది మన రెగ్యులర్ ఫోన్ కాల్స్ మాట్లాడుకునే. టోటల్ 3 మైక్స్ ఉంటాయి దీంట్లో. అండ్ చుట్టూ డిజైన్ మాత్రం చాలా సాలిడ్గా ఉంది. అండ్ మీకు ఇది మెటల్ ఫ్రేమ్తో తీసుకొచ్చారు. ఇది ఏరో స్పేస్లో వాడే మెటీరియల్ అని చెప్తున్నారు వీళ్ళు. అండ్ బ్యాక్ సైడ్ మీకు గ్లాస్ బాడీ. అండ్ ఈ ఫోన్లో నాకు కొంచెం డిసప్పాయింట్ అనిపించింది ఏంటంటే ఈ గ్లాస్ బాడీ కొంచెం వైబ్రేట్ అవుతుంది. అంటే వైబ్రేట్ అంటే నాకు వచ్చిన డివైస్ ఎలా ఉందో తెలియదు, మరి టోటల్గా ఎలా ఉందో తెలియదు, కానీ కొంచెం గ్యాప్ ఉన్నట్టయితే నాకు అనిపిస్తుంది. సేమ్ ఇలాంటిది నేను పోకో X3లో కూడా చూశాను, సేమ్ అలాగే ఉంది. కొంచెం జజ్ అని ఒక సౌండ్ వస్తూ ఉంటుంది, మీకు వినిపిస్తుంది అనుకుంటా. ఒక రకమైన ఫీల్ అయితే కలుగుతుంది. ఇది కొంచెం బిల్డ్ క్వాలిటీ ఇంకొంచెం సాలిడ్గా ఉంటే బాగుండేది అనిపించింది. వీళ్ళు ఎలాగూ మెటల్ ఫ్రేమ్ యూజ్ చేశారు, గ్లాస్ బాడీ యూజ్ చేశారు. అండ్ మీకు లెఫ్ట్ సైడ్ మీకు వాల్యూమ్ బటన్స్ ఉంటాయి, అలాగే మీకు ఇంకొక మైక్ ఉంటుంది. అండ్ మీకు బాటమ్ సైడ్ 3.5mm హెడ్ ఫోన్ జాక్ అయితే ఉండదు. దీంట్లో మీకు సపరేట్ డాంగిల్ ఇస్తారు. Type-C పోర్ట్ ఉంటుంది, మెయిన్ మైక్రోఫోన్ ఉంటుంది, అలాగే మీకు సిమ్ ట్రే ఉంటుంది. సిమ్ ట్రేలో మీకు డ్యూయల్ సిమ్స్ పెట్టుకోవచ్చు, 2 సిమ్లు.
అండ్ మీకు దీంట్లో ఎక్స్పాండబుల్ స్టోరేజ్ అయితే ఉండదు అనమాట. అండ్ స్పీకర్స్ డిజైన్ మాత్రం చాలా బాగుంటుంది. ఈ డిజైన్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. పైన ఒక స్పీకర్ ఉంటుంది, కింద ఒక స్పీకర్ ఉంటుంది. మన ఇండియన్ వేరియంట్లో JBL సౌండ్ సిస్టమ్ అయితే దీంట్లో తీసేశారు. JBL సౌండింగ్ అయితే ఉండదు, JBL స్పీకర్స్ అయితే కావు. డాల్బీ అట్మాస్ అయితే సపోర్ట్ చేస్తుంది, కానీ JBL స్పీకర్ ఆ ట్యూన్డ్ బై JBL అని ఉంటుంది కదా, అదైతే దీంట్లో లేదనమాట. సో దీన్ని వీళ్ళు కాస్ట్ కటింగ్ కోసం వీళ్ళు తీసేసినట్టున్నారు. అండ్ బ్యాండ్స్ కూడా మనకి ఓన్లీ 2 బ్యాండ్స్ ఉంటాయి దీంట్లో, అది కూడా మీరు అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు మనం ఈ ఫోన్ని బూట్ చేద్దాం. బూట్ చేసేటప్పుడు దీనికి సంబంధించిన టెక్నికల్ కాన్ఫిగరేషన్ అనేది చెప్తాను. పోకో F3 GTలో మీకు 6.67 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ రిజల్యూషన్తో టర్బో AMOLED డిస్ప్లే ఉంటుంది. మ్యాక్సిమం బ్రైట్నెస్ మీకు 500 nits ఉంటుంది పీక్ లెవెల్లో. అండ్ ఇది ఒక 10-bit టెక్నాలజీతో తీసుకొచ్చిన డిస్ప్లే అనమాట. అండ్ దీంట్లో 120Hz రిఫ్రెష్ రేట్, అలాగే 480Hz ఏమో టచ్ శాంప్లింగ్ రేట్ ఉంటుంది. HDR10+ సపోర్ట్ చేస్తుంది. అండ్ ఈ డిస్ప్లేని వీళ్ళు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ వెర్షన్ 5తో ప్రొడక్ట్ చేశారు, బోత్ ఫ్రంట్ అలాగే బ్యాక్ సైడ్ 2 వైపులా కూడా. అండ్ దీంట్లో వాడిన ప్రాసెస్ మీకు MediaTek Dimensity 1200 ప్రాసెసర్ యూజ్ చేశారు. ఇది ఒక 6 nm ప్రాసెసర్, మీ వీటిలో ఆక్టా కోర్ ప్రాసెసర్. మాక్సిమం క్లాక్ స్పీడ్ మీకు 3.0 GHz స్పీడ్ ఉంటుంది. దీంట్లో గ్రాఫిక్స్ మీకు మాలి G77 MC9 గ్రాఫిక్స్ని యూజ్ చేశారు. బ్యాక్ సైడ్ మీకు మొత్తం 3 కెమెరా ఉంటాయి. మెయిన్ కెమెరా 64 మెగాపిక్సెల్ కెమెరా. ఇది ఓమ్ని విజన్ సెన్సార్, ఓమ్ని విజన్ OV64B అనే మోడల్ సెన్సార్ని యూజ్ చేశారు. 4K at 30 FPS వరకు దీంట్లో సపోర్ట్ చేస్తుంది. 1080లో 30-60 అలాగే 720 అలాగే స్లో మోషన్ ఇలాంటి ఫీచర్స్ అయితే ఉన్నాయి. అండ్ రెండోది 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ 190 degrees వైడ్ యాంగిల్ కవర్ చేస్తుంది. మూడోది 2 మెగాపిక్సెల్ మ్యాక్రో లెన్స్ యూజ్ చేస్తారు. ఫ్రంట్ సైడ్ మిడిల్లో మీకు ఒక పంచోల్ ఉంటుంది. ఈ పంచోలో మీకు 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాని వాడారు. దీంట్లో 5065 mAh బ్యాటరీ ఉంటుంది. 67 watts ఫాస్ట్ ఛార్జర్ మీకు బాక్స్లోనే బండిల్ చేస్తారు. అలాగే 42 minutes పడుతుందని వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు ఇది ఛార్జ్ అవడానికి కంప్లీట్గా. దీంట్లో స్టీరియో స్పీకర్స్ ఉంటాయి, అలాగే డాల్బీ అట్మాస్ సపోర్ట్ చేస్తుంది. Android 11 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. MIUI 12.5 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. దీంట్లో సపరేట్గా మీకు గేమింగ్ ట్రిగ్గర్స్ ఉంటాయి. గేమింగ్ లవర్స్ కోసం ఇవి బాగా యూజ్ అవుతాయి. అండ్ ఇది మీకు IP53 రెసిస్టెంట్ కూడా అనమాట. అండ్ దీని వెయిట్ 205 grams ఉంటుందని వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. సో ఇవి దీంట్లో ఉన్న టెక్నికల్ డీటెయిల్స్. ఇప్పుడు మనం ఒకసారి ఈ ఫోన్లో ఉన్న యూజర్ ఇంటర్ఫేస్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే టిపికల్ షామీ ఫోన్స్లో ఉండే MIUI. యాక్చువల్గా పోకో ఫోన్స్లో ఏంటంటే యాడ్స్ అయితే ఉండవు, గుర్తుపెట్టుకోండి. డిఫాల్ట్గా మీకు పోకో ఫోన్స్లో ఎక్కడ కూడా వీళ్ళు ఫోర్స్గా ఎక్కడ యాడ్స్ అయితే డిస్ప్లే చేయరు. అండ్ ఒకవేళ కావాలనుకుంటే మీకు సెటప్ విజార్డ్లో రికమెండేషన్స్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, దాన్ని మీరు అక్కడ టర్న్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. మీకు డిఫాల్ట్గా దీంట్లో వీళ్ళు గూగుల్ డైలర్ అలాగే గూగుల్ మెసేజింగ్ యాప్ని తీసుకొచ్చారు, గుర్తుపెట్టుకోండి. దీంట్లో షామీకి సంబంధించిన డైలర్, షామీకి సంబంధించిన మెసేజింగ్ యాప్ అయితే ఉండదు. మీరు ఫోన్ కాల్ రికార్డ్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా నోటిఫికేషన్ అయితే ఇది ఇస్తుందన్నమాట. అండ్ ఒకసారి మనం లాంచర్ ఒకసారి చూస్తే ఇది మీకు పోకో లాంచర్తో వస్తుంది డిఫాల్ట్గా. అండ్ దీంట్లో మీకు కొన్ని యాప్స్ అయితే ప్రీ ఇన్స్టాల్డ్ బ్లోట్వేర్ అప్లికేషన్స్ లాగా తీసుకొచ్చారు. జస్ట్ లైక్ మీకు అమెజాన్ కావచ్చు, అలాగే నెట్ఫ్లిక్స్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, ఇలా ఒక 5-6 యాప్స్ అయితే ఉన్నాయి. వీటిని అన్ఇన్స్టాల్ కూడా చేసుకోవచ్చు. లక్కీలీ మీరు ఫేస్బుక్ అలాగే నెట్ఫ్లిక్స్ ఇలాంటివన్నీ డైరెక్ట్గా మీరు అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు. మీకు అవసరం లేని యాప్స్ మొత్తం కూడా దీంట్లోంచి మీరు తీసేసుకోవచ్చు. ఒకసారి మన సెట్టింగ్స్లోకి వెళ్దాం. సెట్టింగ్స్లోకి వెళ్తే అబౌవ్ ఫోన్లోకి వెళ్తే ఇది MIUI 12.5 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. అలాగే Android 11 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. అది యాక్చువల్గా మీకు ఫోన్ తీసుకున్నప్పుడు ఓపెన్ చేసినప్పుడు మీకు జూన్ సెక్యూరిటీ ప్యాచ్ ఉంటుంది. ఆ తర్వాత మీకు ఒక అప్డేట్ కూడా వీళ్ళు రిలీజ్ చేశారు. ఇది జూలై సెక్యూరిటీ ప్యాచ్ అండ్ సమ్ ఇంప్రూవ్మెంట్స్ అయితే వీళ్ళు దీంట్లో చేశారు. అవుట్ ఆఫ్ 128GB మీకు 18GB ఇది OS కింద ఆక్యుపై చేసుకుంది. అండ్ నియర్లీ మీకు 110GB అయితే మీకు ఇది ఫ్రీగా ఉందని అర్థము. అండ్ ఒకసారి మన సెట్టింగ్స్లోకి వెళ్ళి డిస్ప్లే సెట్టింగ్స్లోకి వెళ్తే దీంట్లో మీకు రిఫ్రెష్ రేట్ మోడ్ అనేది డిఫాల్ట్గా మీకు 60Hzలో పెట్టుంటుంది. మీరు కావాలంటే 120Hzలో కూడా పెట్టుకోవచ్చు. అండ్ రిమెంబర్ మీకు 120Hzలో పెట్టుకున్నప్పుడు కొంచెం బ్యాటరీ అనేది కొంచెం ఎక్కువగానే కన్జ్యూమ్ చేస్తూ ఉంటుంది. సో అలాగే దీంట్లో వీళ్ళు 67 watts ఛార్జర్ ఇచ్చారు కాబట్టి దట్ ఈస్ నాట్ ఏ బిగ్ మ్యాటర్ అనమాట. మీకు కొంచెం త్వరగానే అవుతుంది ఛార్జ్ చేసుకోవడం కోసం. అండ్ ఇది 10-bit డిస్ప్లే. యాక్చువల్గా దీని డిస్ప్లే క్వాలిటీ మాత్రం చాలా చాలా బాగుంది. అండ్ నేను రెగ్యులర్ 8-bit డిస్ప్లేతో కంపేర్ చేసినప్పుడు కలర్స్ అలాగే కొంచెం క్వాలిటీ అనేది డెఫినెట్గా మీకు 10-bit టెక్నాలజీ ఉన్న డిస్ప్లేలో కొంచెం బెటర్ సైడ్ ఉంటుంది వెన్ కంపేర్డ్ విత్ 8-bit రెగ్యులర్గా మనం వాడే ఫోన్స్లో ఉన్న డిస్ప్లేతో కంపేర్ చేస్తే డిస్ప్లే క్వాలిటీ మాత్రం చాలా చాలా బాగుంది దీంట్లో, దెర్ ఇస్ నో డౌట్. అండ్ దీంట్లో ఆల్రెడీ నేను ఫింగర్ ప్రింట్ అలాగే ఫేస్ అన్లాక్ కూడా రిజిస్టర్ చేశాను. ఫింగర్ ప్రింట్ జనరల్గా ఫిజికల్ ఫింగర్ ప్రింట్ సెన్సార్స్ అనేవి చాలా చాలా ఫాస్ట్గా ఉంటాయి. మీరు ఇక్కడ చూడవచ్చు, జస్ట్ టచ్ చేస్తే చాలు వెంటనే రియాక్ట్ అవుతుంది. టచ్ చేస్తే రియాక్ట్ అవుతుంది, నో ప్రాబ్లం. ఎలాంటి స్లో అనే ఆప్షనే ఉంటుంది ఎందుకంటే ఫిజికల్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కాబట్టి. అండ్ దీంట్లో ఫేస్ అన్లాక్ కూడా నేను ఎన్రోల్ చేశాను. ఫేస్ అన్లాక్ కూడా మీకు వెంటనే రెస్పాండ్ అవుతుంది. ఒకసారి చూద్దాం. సో వెంటనే అన్లాక్ అయిపోయింది. మీకు ఫేస్ అన్లాక్ కూడా ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. అండ్ దీంట్లో మీకు వైడ్ వెన్ L1 సర్టిఫికేషన్ ఉంటుంది. మీరు అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ ఇలాంటి వాటిలో మీరు హెచ్డీలో మూవీస్ అయితే చూసుకోవచ్చు. ఆల్రెడీ నేను టెస్ట్ చేశాను, నో ఇష్యూ, ఎలాంటి ప్రాబ్లం అయితే
లేదనమాట. అండ్ ఇక దీంట్లో మనం మేజర్గా మాట్లాడుకోవాల్సింది కెమెరా డిపార్ట్మెంట్లో చాలా వరకు ఫీచర్స్ అయితే ఉంటాయి. 64 మెగాపిక్సెల్ సపరేట్ మోడ్, అలాగే మ్యాక్రో మోడ్, వ్లాగ్ మోడ్ అని చెప్పి, డ్యూయల్ మోడ్ అని చెప్పి, అలాగే మీకు క్లోన్ మోడ్ అని చెప్పి ఇలాంటివి నెంబర్ ఆఫ్ ఫీచర్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. దీంట్లో మీకు కెమెరాలో మాత్రం చాలా వరకు ఫీచర్స్ అనేవి వీళ్ళు తీసుకొచ్చారు. అండ్ కెమెరా శాంపిల్స్ కూడా నేను టెస్ట్ చేశాను. కెమెరా శాంపిల్స్ మాత్రం నేను ఫస్ట్ ఓమ్ని విజన్ సెన్సార్ అనేటప్పటికి కొంచెం ఆలోచించాను ఎలా ఉంటుందో అని. పర్లేదు, నాకు డిఫరెన్స్ ఏమి కనపడలేదు, క్వాలిటీ మాత్రం పర్లేదు. కానీ సేమ్ షార్ప్నెస్, సేమ్ ఏదైతే MI11Xలో నేను మీకు కంపారిజన్లో కూడా చెప్పాను, MI11Xలో షార్ప్నెస్ అనేది చాలా హెవీగా ఉంటుందని చెప్పి, సేమ్ దీంట్లో కూడా షార్ప్నెస్ అనేది కొంచెం ఎక్కువగానే ఉంది. మరి ఇంత షార్ప్నెస్ ఎందుకు వీళ్ళు యాడ్ చేస్తున్నారో క్లారిటీ లేదు. కొంచెం షార్ప్నెస్ మాత్రం కొంచెం ఎక్కువగా ఉంది. క్వాలిటీ విషయంలోనూ అలాగే కలర్స్ విషయంలో మీకు ఎక్కడ కూడా డిఫరెన్స్ అయితే నోటీస్ చేయలేరు. మీరు రెగ్యులర్గా సోనీ సెన్సార్స్ తీసుకున్నప్పుడు ఉన్న ఫొటోస్, అలాగే దీంతో తీసినవి ఎలాంటి చేంజెస్ ఏ ఉండదు. సెన్సార్ మారినంత మాత్రాన క్వాలిటీ ఎక్కడికో పడిపోద్దనే ఆప్షన్ అయితే లేదు. కానీ షార్ప్నెస్ మాత్రం షామీ ఫోన్స్లో రీసెంట్గా వచ్చిన MI11Xలోను అలాగే దీంట్లో కూడా కొంచెం డిఫరెన్స్ అయితే నేను నోటీస్ చేశాను, కొంచెం ఎక్కువగా అనిపిస్తుంది. అండ్ రెగ్యులర్గా కలర్స్ ఇవన్నీ కూడా మీకు చాలా బాగా తీస్తుంది. అండ్ డే లైట్ కండిషన్లో మాత్రం మీకు ఫొటోస్ చాలా చాలా బాగా వస్తున్నాయి. హ్యూమన్ ఫేసెస్ కావచ్చు, ఫ్లవర్స్ కావచ్చు, ఏవైనా సరే మీకు మంచి క్వాలిటీ అయితే ఇస్తుంది. అండ్ దీంట్లో మీకు ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలేషన్ మాత్రమే ఉంటుంది, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్ అయితే ఉండదు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అండ్ ఫ్రంట్ కెమెరా క్వాలిటీ కూడా పర్లేదు, బాగానే ఉంది, ఎలాంటి ప్రాబ్లం అయితే నేను నోటీస్ చేయలేదు. అండ్ దీంట్లో మీకు డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. స్పీకర్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంది, స్పీకర్స్ చాలా లౌడ్గానే ఉన్నాయి. అండ్ దీని డిజైన్ కూడా మనకి చేతిలో పట్టుకున్నప్పుడు ఇక్కడ కొంచెం కర్వ్ కాన్కేవ్ షేప్లో ఉంటుంది, కాన్కేవే కదా, కాన్కేవ్ షేప్లో ఉంటుంది. కొంచెం ఇలా పట్టుకున్నప్పుడు మీకు కొంచెం గ్రిప్ లాగా అనిపిస్తుంది. గేమింగ్ ట్రిగ్గర్స్ దీంట్లో మేజర్గా నాకు బాగా నచ్చిన ఆప్షన్. మీరు గేమ్స్ ఆడే వాళ్ళైతే మాత్రం ఇవి మీకు ఖచ్చితంగా చాలా బాగా యూజ్ అవుతాయి. దీంట్లో మీరు గేమ్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీకు కొన్ని ఆప్షన్స్ కనిపిస్తూ ఉంటాయి, మీరు ఎలా వీటిని ఎడిట్ చేసుకోవాలని దాంట్లో ఆప్షన్స్ అయితే ఉంటాయి. అండ్ దీంట్లో గేమింగ్ ట్రిగ్గర్స్ ఎలా వర్క్ అవుతాయి, అలాగే దీంట్లో ఎలా ఆపరేషన్ ఎలా ఉంది, దీని పెర్ఫార్మెన్స్ ఏంటి అనేది మనం డైరెక్ట్గా ఇప్పుడు నేను చెప్పలేను, గేమ్ ఆడిన తర్వాతే చెప్పగలను. ఇది జస్ట్ ఇనిషియల్ ఇంప్రెషన్స్ వీడియో మాత్రమే కాబట్టి దీంట్లో అయితే నేను చెప్పలేను. త్వరలోనే మీకు దీనికి సంబంధించి కొన్ని డీటెయిల్స్ అయితే ఫుల్ రివ్యూలో షేర్ చేయడానికి ట్రై చేస్తాను. కెమెరా విషయంలో మాత్రం చాలామందికి కన్ఫ్యూజన్స్ ఉన్నాయి, కెమెరా క్వాలిటీ ఎలా ఉందో అని చెప్పి. కెమెరాలో మాత్రం నాకు రెగ్యులర్గా ఉన్న కెమెరాస్కి దీనికి పెద్ద తేడా ఏమనిపించలేదు, మంచిగానే పెర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది, బోత్ ఇండోర్ అలాగే అవుట్డోర్ కండిషన్లో కూడా. సో ఇది ఫ్రెండ్స్ పోకో F3 GTకి సంబంధించిన నా ఇనిషియల్ ఇంప్రెషన్స్. వీడియో వస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తామండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.